రెండవ దాంట్లో అదే, నీ మీద దాడి చేసిన వాళ్ళ మీద నేను తీర్పు చేస్తా అన్నాడు రెండవ దర్శనంలో. సో మొట్టమొదటి ఏంటంటే ఆయన మీకు విశ్రాంతి ఇస్తున్నాడు. సో దేవుని స్తుతించండి. ఆయన మీకు నెమ్మది ఇచ్చాడు, దేవుని స్తుతించండి. దేవుని మర్చిపోకండి. ఆయన మొట్టమొదటిది ఆదరణ అనే పదం వాడాడు. 15వ వచనం, నిమ్మళంగా ఉన్న అన్యజనుల మీద నేను కోపపడుతున్నాను, ఏలైనగా నేను కొంచెం కోప్పడగా కీడు చేయవలన తాత్పర్యంతో వారు సహాయలేరి. 16వ వచనం, వాత్సల్యత కలిగిన వాడుగా ఉన్నాను నేను వాత్సల్యత. ఇదే ఇర్మియా చెప్పాడు. నేను దేవుని గురించి ఆలోచిస్తున్నప్పుడు నాకు ఆశ కలుగుతుంది, ఎందుకంటే ఆయన వాత్సల్య సంపూర్ణుడు. చదువుదాం విలాపవాక్యాల్లో ఇర్మియా అక్కడ చెబుతున్నాడు. ఇర్మియా, యెహెజ్కేలు, దానియేలు వీళ్ళ ముగ్గురినే రెఫరెన్స్గా తీసుకోవాలి మనం. ఎందుకంటే ప్రతి చోట